हरिः ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनो प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्र्यवतु विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतो पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये श्रीमन्महागणाधिपतये नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् పచ్చని చందమామ మన మెతుకు సీమ మంజీరా కంజీర నాదం సింగూరు పదనిసల జలపొంగుల హారం ఏడుపాయల దుర్గమ్మ ఆశీస్సులు కూచాద్రి వెంకన్న దీవెనలతో ప్రకృతి మాతకు పచ్చని కోక కట్టినట్టుగా అలరారే అందం అందరి ఆకలి తీర్చే మెతుకు సీమ చందం మెదక్ జిల్లా ప్రజలకు ఏడుపాయల దుర్గా భవానీ మాత యొక్క మరియు కూచాద్రి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. మన జాతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగలనేటువంటివి ప్రతిరూపాలు. మరి ఈ ఉగాది పర్వదినాన ఉగాది విశిష్టతను మనం రెండు మాటల్లో చెప్పుకుందాం. యుగాది అనే సంస్కృత పదం నుండి ఉగాది అనే తెలుగు పదం పుట్టింది. ఉగస్య ఆది, ఉగ అంటే నక్షత్రము నడక, కాబట్టి ఇది ఉగాది అయ్యింది. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి ప్రవర్తయామాస తథా కాలస్య గణనామపి గ్రహన్నగా ఋతూన్మాస వత్సరాదివాన్ అని మనకు ఒక శ్లోకం చెప్పబడ్డది. బ్రహ్మ చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు నుండి ఈ సృష్టి ప్రారంభించాడు. కాబట్టి ఈ మనం ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ ఉగాది రోజున ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అనంటే, ఉగాది రోజున మనం ముఖ్యంగా జరుపుకోవాల్సినవి అంటే ఒక 5 రకాలైనటువంటి పనులు మనం ఆచరించాలి. తైల అభ్యంగన స్నానము, నూతన వస్త్ర ధారణ, ఇష్టదేవత ప్రార్థన, ఉగాది పచ్చడి సేవనము మరియు పంచాంగ శ్రవణము. ఈ 5 తప్పకుండా మనమందరం కూడా మనం ఆచరించాల్సినటువంటి కార్యక్రమాలు. మరి ఆ రోజున తైల అభ్యంగన స్నానం చేయాలని మన పెద్దలు చెబుతారు. ఏమిటి తైల అభ్యంగన స్నానము అంటే, నూనె అంటుకొని తలస్నానం చేయడం. నూనె లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, నీటి లోపల గంగా అమ్మవారు ఉంటుంది. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు అని అంటాం మనం. ఆ గంగా యమున సరస్వతి లాంటి పుణ్య నదులన్నీ కూడా మనం స్నానం చేసేటువంటి జలములోకి వచ్చి మన మనస్సును శుభ్రపరచాలి, మన బాహ్య శుచి అంతఃశుచిని కాపాడాలి అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని తైల అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తాం. అలాగే నూతన వస్త్రధారణ. మరి ఆ రోజు ఉన్న దాంట్లో తోచిన దాంట్లో కొత్త వస్త్రాలను ధరించాలి అని మన పెద్దలు చెబుతారు. అలాగే ఇష్టదైవ ప్రార్థన. ఈరోజు ఏ దైవాన్ని పూజించాలి ఉగాది రోజున అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. కాలస్వరూపుడైనటువంటి భగవంతుడే మరి ఆ రోజు అధిష్టాన దేవత. మరి కాలము దైవ స్వరూపం. మనం కాలాన్ని దైవంగా కొలుస్తూ ఉంటాం. మరి గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి అని మనకు శివ అష్టోత్తరంలో ఒక శ్లోకం చెప్పబడ్డది. గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి. ఎవరయ్యా ఆ కాలస్వరూపం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే కాలస్వరూపమట. విష్ణు సహస్రనామంలో కాలనేమి నిహావీర శౌరిశూర జనేశ్వర అంటూ
ఆ విష్ణు స్వరూపమే కాలస్వరూపం అని చెప్పుకుంటాం. అలాగే మహన్యాస పారాయణంలో కాలాబ్ర భ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం అని చెబుతాం. అంటే కాలస్వరూపుడైనటువంటి ఓ భగవంతుడా నీకు నేను నమస్కరిస్తున్నాను అంటూ మనము ఆ కాలానికి నమస్కారం చేస్తాం. కాబట్టి ఈరోజు కూడా ఆ భగవంతుని రూపంలో ఉన్నటువంటి కాలాన్ని నమస్కరించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇక అలాగే పచ్చడి సేవనం మనందరికి కూడా తెలిసినటువంటిదే. ఉగాది అంటే చలి నుండి వేడి వైపుకు ప్రయాణించేటువంటి కాలం కాబట్టి శరీరము సమతుల ఉష్ణోగ్రతలకు అనువుగా మారడానికి ఔషధం లాంటి పచ్చడిని మనం తాగాల్సి ఉంటుంది. ఆ రోజున యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది. యద్వర్షాదౌ నింబకుసుమం, ఈ ఉగాది రోజున ప్రారంభం రోజున ఈ పచ్చడిని సేవించినట్టయితే శర్కరాంల ఘృతైర్యుతం, షడ్రుచులు ఉన్నటువంటి పచ్చడిని మనం సేకరించినట్టయితే తద్వర్షం సౌఖ్యదాయకం, ఆ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఉగాది రోజున మరి సృష్టి ప్రారంభించాడు అని మనం బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి రోజు ఉగాది అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఉగాది రోజున కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు మనం చూసినట్టయితే ఇతిహాసాలు పురాణాల్లో చెప్పబడ్డట్టుగా సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను దొంగిలించి మహావిష్ణువు ఆ వేదాలు ఎక్కడ దాచాడో మహావిష్ణువు కనుగొని అతడితో యుద్ధం చేసి వేదాలను తిరిగి బ్రహ్మకు సమర్పించినటువంటి రోజుగా ఆ ఉగాదిని మనం చెప్పుకోవచ్చు. అలాగే నారద పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి రోజు కూడా ఉగాది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇదే రోజున శ్రీరాముడు మరి రావణుణ్ణి సంహరించి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకొని మరి అనేక సంవత్సరాలు ధర్మంగా రాజ్యపాలన చేసినటువంటి రోజు కూడా ఈ ఉగాది రోజే. విక్రమార్కుని పాలన చేపట్టి 1000 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించింది కూడా ఈ ఉగాది రోజే. శకకారకుడైనటువంటి శాలివాహనుడు కిరీట ధారణ చేసి మరి నిరాటంకంగా పరిపాలించినటువంటి రోజు కూడా ఈ ఉగాదిగా చెప్పుకోవచ్చు. అలాగే కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు తన నలుగురి అన్నదమ్ములతో హస్తినా పీఠాన్ని అధిష్ఠించి ధర్మంగా పరిపాలించినటువంటి రోజు కూడా ఈ ఉగాది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరి ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనంటే యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంటే ఈ ఉగాది సేవనం వల్ల, ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఎలాంటి శుభ పరిణామాలు కలుగుతాయి అంటే భానుమిశ్రుడు అనేటువంటి ఒక పదార్థ ఆయుర్వేద విజ్ఞానకారుడు తన భానుప్రకాశ అనే ఆయుర్వేద గ్రంథంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. వేపపూత యొక్క ఔషధ గుణం కుష్టు మధుమేహ వ్యాధులను దూరం చేస్తుంది. చింతపండు పైత్యమును నశింపజేస్తూ ఉంది. అలాగే బెల్లం కాలేయంను పదిలపరుస్తుంది, రక్త కణాలను పెంచుతుంది, రక్త దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది. అలాగే మామిడిలో ఉండేటువంటి విటమిన్లు సిఏ విటమిన్లు హృద్రోగాలను దరిచేరకుండా, హృదయ సంబంధమైనటువంటి రోగాలను దరిచేరకుండా చేస్తాయి. అలాగే మిరియాలు కానీ కారం కానీ కఫాన్ని తొలగిస్తుంది. ఉప్పు రక్త ప్రసరణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఈ విధంగా షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి అయితే చేదు మన జీవన విధానంలో మనం నిత్యము అనేక రకాలైనటువంటి ఫలితాలను అనుభవిస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం, బాధను అనుభవిస్తూ ఉంటాం. మరి ఈ షడ్రుచుల సమ్మేళనమే మరి బాధలు అలాగే ఆనందాల యొక్క సమ్మేళనమే ఈ పచ్చడిగా కూడా అభివర్ణించవచ్చు. మరి ఇంత మంచి చక్కటి ఆధ్యాత్మికమైన అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం ఈ పచ్చడిలో దాగి ఉంది. అలాగే ఈ రోజున మనము పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం. మరి ఏమిటి పంచాంగ శ్రవణం అంటే జంతువునాం నరజన్మ దుర్లభం,
అన్ని జీవుల్లోకెల్లా బుద్ధిజీవుడు మానవుడు. 84 లక్షల కోట్ల జీవరాశుల్లో కేవలం మనస్సు బుద్ధిని మరి ఎవరికయ్యా ఇచ్చాడు భగవంతుడు అంటే కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. మరి ఆ మానవుడు తన జీవి కాబట్టి వర్తమానంలో తను అనుభవిస్తున్నటువంటి అనేక కష్టాలు తొలగించడానికి సమీప భవిష్యత్తు మీద తన యొక్క దృష్టి నిలిపి భవిష్యత్తును తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో మానవుడు ఉంటాడు. అంటే ప్రతి మానవునికి తన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం సర్వసాధారణంగా ఉంటుంది. భవిష్యత్తుపై ఆశ నిలిపి ప్రస్తుతం మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో మనకు ఆ భగవంతుడు ఋషుల ద్వారా ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. అదే జ్యోతిష్ శాస్త్రం. మరి మనకు తెలిసినటువంటి విషయమే. వేదాలు భగవంతుడు అపౌరుషేయాలైనటువంటి వేదాలు 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వాటితో పాటుగా ప్రధానంగా వేదాలే కాకుండా 6 వేదాంగాలను కూడా భగవంతుడు ప్రసాదించాడు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అనేటువంటి 6 వేదాంగాలను కూడా భగవంతుడు మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఋషి ప్రోక్తమైనటువంటి ఆర్షధర్మం దాన్ని తరతరాలుగా మనకు అందిస్తూ వస్తూ ఉంది. మరి ఈ రోజున పంచాంగ శ్రవణం అంటే తమ రాశుల గురించి విన్నట్టయితే ఏ విధంగా మనకు శుభాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అని చెప్పి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి రోజు ఉగాది ప్రభవనామ సంవత్సరం. మొదటి ఋతువు వసంత ఋతువు, మొదటి నెల చైత్రమాసం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఈవేళ ఈ సృష్టి ప్రారంభమైంది అని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో మొదటిది ప్రభవ, చివరిది క్షయ. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా మనం జరుపుకుంటాం. నిర్ణయ సింధుకారుడు కూడా అదే చెప్పాడు. తత్ర చైత్ర శుక్ర ప్రతిపది సంవత్సరారంభ అన్నాడు. ఉగస్య ఆదిహి ఉగాది అన్నారు కాబట్టి ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమయ్యే ఉగాది అని అర్థం వచ్చింది. బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం అంటే మనుషుల లెక్క ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు. అలాగే రాత్రి అంటే కూడా 432 కోట్ల సంవత్సరాలు. అంటే బ్రహ్మకు ఒక రోజు మన కాలమానం ప్రకారం 864 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలాంటివి బ్రహ్మ 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు లెక్క. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుష్ ఉంటుంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయిందన్నమాట. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5,114 సంవత్సరాలైంది. మరి ఈ రోజున ఆ బ్రహ్మను నమస్కరించుకొని ఏ కొత్త పనిని ప్రారంభించినా తప్పకుండా ఆ కొత్త పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని చెప్పి మనకు ఆర్షధర్మం తెలియజేసినట్టుగా మనమందరం కూడా కాలస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ముఖ్యంగా మరి పంచాంగ శ్రవణం చేసే ముందుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, ఆంగిరస, శ్రీముఖ, భవ, యువ, ధాతు అంటూ ఈ విధంగా 60 సంవత్సరాలు ఉంటాయి. మొట్టమొదటి సంవత్సరం ప్రభవనామ సంవత్సరం అయితే చివరి 60వ సంవత్సరం అక్షయ సంవత్సరం. మరి ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామంటే
36వ సంవత్సరం ఈ ఉగాది రోజు శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మనందరికి కూడా తెలిసినటువంటిదే. గత 3.5 సంవత్సరాలుగా కరోనా మహమ్మారిచే ప్రజలందరూ కూడా తమదైనటువంటి కొత్తదైనటువంటి జీవన శైలిని మనమందరం కూడా ప్రారంభించుకున్నాం. ఆ భగవంతుడే ఈ విపత్తును తీసుకొచ్చిండు అని చెప్పి, భగవంత మమ్మల్ని అందరినీ కూడా కాపాడు అని చెప్పి మనకు ఒక గొప్ప గుణపాఠం చెప్పడానికి, ప్రకృతిని శాసించేటువంటి అధికారం మనకు మానవులకు లేదు అనేటువంటి ఒక సంకేతాన్ని భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఈ ప్రపంచంలో మనము నిమిత్త మాత్రులమైనటువంటి విషయాన్ని కరోనా మనకు తెలియజెప్పింది. మరి వికారిలో ప్రారంభమైనటువంటి కరోనా శార్వరినామ సంవత్సరంలో విజృంభించి మరి ప్లవనామ సంవత్సరం, ప్లవ అంటే నావ దాటించున్నది అర్థం. నిన్నటి వరకు కూడా మనం ప్లవనామ సంవత్సరంలో ఉన్నాం. మరి నావ దాటించే విధంగా మనల్ని శుభకృతు వైపుకు తీసుకుపోతూ ఉంది ఈ ప్లవనామ సంవత్సరం చివరి. మరి ఇప్పుడు ప్లవనామ సంవత్సరం అంటే నావ అని అర్థం. ఆ నావ నుండి ప్రయాణం చేసి మనం శుభకృతు నామ సంవత్సరానికి వచ్చాం. అంటే శుభకృత్ అంటే పేరులోనే ఉంది, అంతా కూడా శుభాలు జరిగేటువంటి సంవత్సరము అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఈ శుభకృత్ నామ సంవత్సరం మనందరికి కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఎలాంటి మహమ్మారులు విజృంభించకుండా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి విధంగా అందరూ కూడా సుఖశాంతులతో ఈ విశ్వమంతా కూడా వర్ధిల్లాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎందుకయ్యా ఈ పంచాంగ శ్రవణం అంటే, మనకు భగవంతుడైనటువంటి కాలస్వరూపుడు పంచాంగం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి మార్గనిర్దేశకం చేశాడు. ఏమిటి అంటే, మనకు పంచాంగంలో ముఖ్యంగా చూడాల్సినవి ఏమిటి అంటే, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5ంటిని కలిపి పంచాంగం అంటాము. ఈ 5ంటి యొక్క గొప్పతనం ఏమిటి, విశిష్టత ఏమిటి అంటే, మన శాస్త్రం చెబుతూ ఉంది, తిథిశ్చ శ్రియమాప్నోతి. తిథి చూసి పనులు చేయడం వల్ల మానవులకు శ్రేయస్సు కలుగుతుందట. వారాత్ ఆయుష్యవర్ధనం. వారం ప్రకారం మనము మన జీవన విధానాన్ని వారాలకు అనుకూలంగా మనం మలుచుకున్నట్టయితే ఆయుష్ కలుగుతుందట. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రాలు చూసి మన పనులను చక్కబెట్టడం ద్వారా పాపము తొలగుతుంది. కరణాత్ కార్యసిద్ధించ. కరణం చూసి పనులు చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. యోగాద్ రోగ నివారణం. యోగం వల్ల రోగం తొలుగుతుంది అని చెప్పి మన శాస్త్రం తెలియజేస్తుంది. మరి అలాంటి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద కూడా ప్రసరించాలని చెప్పి మనసా వాచా కర్మన ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సంవత్సర ఆరంభానికి నాంది పలికే శుభకృత్ నామ సంవత్సరం అన్ని శుభాలు కలుగజేయాలని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సర ఫలితాంశాలను మనం తెలుసుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మరి శుభకృత్నామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగాన్ని మనం నిత్య జీవితంలో ఎందుకు వాడాలి, ఎందుకు ఉపయోగించాలి అంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి మనస్సులో సద్బుద్ధి కలిగి మనకు మిత్రులు అవుతారట. దుస్వప్న దోషాపహం. దుస్వప్న దోషావహం. ఎలాంటి మనస్సులో సంశయాలున్నా, చెడు భావనలున్నా, చెడు కళలు వచ్చినా కానీ అవన్నీ కూడా నశించిపోతాయట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా నదిలో స్నానం చేస్తే ఎంతైతే పుణ్య ఫలితం వస్తుందో పంచాంగం వినడం ద్వారా అంత పుణ్యం కలుగుతుందట. గోదానతుల్యం నృణాం. మరి పరదేవత అయినటువంటి గోవు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే.
ఒక గోవును దానమిస్తే ఎంతైతే పుణ్య ఫలితం కలుగుతుందో పంచాంగం వినడం ద్వారా ఉపయోగించడం ద్వారా అంత పుణ్య ఫలితం కలుగుతుందట. ఆయుర్వృద్ధిదముత్తమం, మన ఆయుష్ను పెంచుతుందట. శుభకరం సంతాన సంపత్ప్రదం, మరి చక్కటి పురుష సంతానాన్ని కలుగజేస్తుంది. నానా కర్మసు సాధనం సముచితం, నానా ఏవైతే మంచి పనులు మనం తలపెట్టామో వాటన్నిటికి కూడా సాధనంగా ఉపయోగపడి ఆ పనులు నిర్విఘ్నంగా జరిగే విధంగా పంచాంగమాకర్ణ్యత, ఈ పంచాంగం ఉపయోగపడుతుంది. ఈ పంచాంగం యొక్క ఫలితాలు మనం విన్నట్టయితే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయని చెప్పి మనకు పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం యొక్క ఫలితాంశాలను మరి భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవైః శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిః సహ. శ్రీ శుభకృతు నామ సంవత్సరమునందు పృథివీ అంటే భూమి అనేక ఉత్సవములతో ప్రకాశిస్తుందట. ప్రజలు పాలకులు దైవభక్తి కలిగి భగవతోత్సవములలో ఉత్సాహంతో పాల్గొని సుఖ సంతోషాలతో జీవిస్తారట. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, ప్రజా అభివృద్ధి కలుగుతుంది, పశువృద్ధి అధికంగా ఉంటుంది, వస్తువుల ధరలలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి, సాధారణ వర్షపాతం సంభవిస్తుంది, తమోనామక మేఘము ఏర్పడుటచే మేరు పర్వతమునకు పడమర దిశయందు అతివృష్టి కలుగుతుంది. కొన్ని ప్రాంతాలలో అనావృష్టి, నీటి కొరతలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. చోరులు, దుర్మార్గులు వారి యొక్క దాష్టికాలు ప్రబలుతాయి, కష్ట నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము వర్షలగ్న జగల్లగ్నములు మిథునం కావడం వల్ల పాలకుల మధ్య పరస్పర విభేదాలు విరోధాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము గురువు చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం తేదీ 13/4/2022 రోజున మధ్యాహ్నం 3:50 మీనరాశి యందు ప్రవేశించుట వలన ప్రణీతా నదికి పుష్కరాలు వస్తున్నాయి. 13/4/2022 నుండి మొదలుకొని 24/4/2022 వరకు కూడా పుష్కర కాలంలో ప్రణీతా నది యందు పుణ్య స్నానములు ఆచరించిన సంవత్సరం అంతా కూడా శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ చవితి బుధవారం తేదీ 4/5/2022 నుండి వైశాఖ శుద్ధ దశమి బుధవారం తేదీ 11/5/2022 వరకు కూడా డొల్లు కర్తరి ఉంటుంది. మరి ఈ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం తేదీ 15/9/2022 నుండి మార్గశర శుద్ధ నవమి శుక్రవారం తేదీ 2/12/2022 వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి లేదు. అలాగే మరి భారతదేశం యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే భారతదేశము ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనం మరింత పెరుగుతుంది. భారతీయ విద్యా సంస్థలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి. కొంత వ్యతిరేకత ఉన్నను పాఠ్యాంశాల్లో భారతీయ సనాతన సంస్కృతి ధర్మాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. బీహార్ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేయుట, అంతర్జాతీయ వేదికలపై భారత వ్యతిరేక శక్తుల కుట్రలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనుట, అయోధ్య మొదలైన హిందూ ఆలయాలపై ఉగ్రవాదుల కుట్రలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఉన్నత పదవులలో స్త్రీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. చట్ట సభలలో స్త్రీల సంఖ్య పెరుగుతుంది. కాశ్మీర్లోని వలస వెళ్లిన పండిత కుటుంబాలు తిరిగి కాశ్మీర్ పునరాగమనం చేస్తారు. ఒకచో కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ గందరగోళ పరిస్థితి సంభవిస్తుంది. న్యాయస్థానాలలో జాతి వ్యతిరేక శక్తులపై విలక్షణమైన తీర్పులు వెలువడతాయి. న్యాయమూర్తులకు మరింత రక్షణ కల్పించుటకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. శత్రుదేశ దాడులతో సరిహద్దులలో కొంత ఉద్రిక్త వాతావరణము ఏర్పడుతుంది. భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు
ప్రభుత్వ రాజనీతిజ్ఞతతో యుద్ధ వాతావరణం తొలగుతుంది. తెలంగాణలో లఘు చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కొన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టినను ప్రతిపక్షాల ఆందోళనతో నెమ్మదించుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం సామాన్యంగా ఈ సంవత్సరం ఉంటుంది. భవన నిర్మాణమునకు కష్టతరమగుట, మీడియా రంగాలలో కొన్ని అవకతవకలు జరుగుట, కొన్ని సామాజిక వ్యతిరేక వార్తలు ప్రసారములపై చట్టసభలు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ చట్టాలపై ప్రజా వ్యతిరేకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రివర్గంలో ఒకరు లేదా ఇద్దరు మంత్రులకు అరిష్ట సూచన కనబడుతుంది. ఒకచో అభియోగాలు, పదవీ భంగములు, చట్టసభలలో ప్రతిపక్షముల దూకుడు పెరుగుతూ ఉంటుంది. ఒకచో ప్రతిపక్షంలోని మహిళా నేతకు అరిష్ట సూచన, కరోనా భయము కాస్త తగ్గినను ఆరోగ్య రంగము కొంత ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకచో ఎముకల సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి, సస్యములు స్వల్పముగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. జనాదరణ కలిగినటువంటి నేతలు, సంస్థలకు అరిష్టము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలలో రైలు లేదా రోడ్డు ప్రమాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్లో అరిష్టాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశము, మహారాష్ట్రంలో కొన్ని ప్రమాదాలు సామూహికంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాకృతిక ఉపద్రవాలు, ఒకచో భూకంప సూచన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశం, ఉత్తరప్రదేశ్లోని రాజకీయ కల్లోలాలు, నాయకులకు పదవీ భంగములు, ఒకచో రాజీనామాలు, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ప్రజా ఆందోళనలు, ప్రకృతి ఉపద్రవములు, సామూహిక ప్రమాదాలు మొదలగు ఫలితాలు ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రపంచమంతా వాతావరణము సమతుల్యత లేకపోయేటువంటి అవకాశం ఉంటుంది. సమతుల్యత ఇబ్బందికరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చైత్ర, వైశాఖ మాసాలందు ప్రతిపక్ష నేతలకు అరిష్టము సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలు, ఒకచో రైలు రోడ్డు ప్రమాదాలు, జ్యేష్ఠ ఆషాఢ మాసంలందు వెండి బంగారముల ధరలు స్వల్పంగా తగ్గుట, అల్పవృష్టి, మతోద్రిక్తతలు, శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసములందు పెట్రోల్ డీజిల్ ధరలు కొంత తగ్గుట, రాజకీయ ఒడిదొడుకులు, కార్తీక మార్గశిర మాసములందు వైద్య రంగములో మోసాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలలో ప్రాకృతిక ఉపద్రవాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సైన్యమునకు అరిష్టము, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు స్వల్ప అరిష్టము, పౌష్య, మాఘ, పాల్గొన మాసములందు కాస్త అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ కల్లోలాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి శుభకృతు నామ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఫలితాంశాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు శుభకృతు నామ సంవత్సరంలో రాజాది నవనాయక నిర్ణయం అంటే మనం చూస్తూ ఉంటాం. సహజంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక క్యాబినెట్ అనేటువంటిది ఉండాలి, ఒక మంత్రి మండలి అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక రాజు, ఒక మంత్రి, సైన్యాధ్యక్షుడు ఈ విధంగా ఏ విధంగానైతే ఉంటారో అలాగే ప్రతి సంవత్సరంలో కూడా రాజు, మంత్రి, సేనాధిపతి లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరానికి కూడా ఉంటారు. అదేవిధంగా ఏ సంవత్సరం, కొత్త సంవత్సరం ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ వారము ఏ వారమైతే వస్తుందో ఆ అధిపతే మరి ఆ సంవత్సరపు రాజుగా ఉంటాడు. మరి ఈ సంవత్సరము శనివారం రోజున ఉగాది వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము రాజు శని, రాజవాహనము గుర్రము, మంత్రి గురుడు, సేనాధిపతి బుధుడు, పూర్వ సస్యాధిపతి రవి, అపర సస్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శని, పురోహితుడు రవి, గ్రామపాలకుడు గురు, గణక చంద్రుడు, దైవజ్ఞ బుధుడు, పరీక్షక శని, పశుపాలకుడు బలరాముడు, స్థానరక్షకుడు బలరాముడు, వర్షమునకు ఏకాఢక, వాయుకు చతురాఢక అనేటువంటి నవనాయకుల యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి రాజు శనివారం, ఈరోజు శనివారం ఉగాది కాబట్టి శని రాజుగా ఉంటాడు.
మరి ఆ ఫలితాంశాన్ని ఏ విధంగా ఉంటుందో చూద్దాం. శనైశ్చరే వర్షపతౌ సకృజ్జలం ప్రభూతరోగై పరిపీడ్యతే జనః యుద్ధం నృపానం గదతస్కరాద్యై భ్రమంతి లోకాః క్షుదితాశ్చ దేశాన్. మరి రాజు శనిగా ఉన్నట్టయితే ఫలితాంశం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సంవత్సరము రాజు శని ఎగుట చేత స్వల్ప వర్షములు పడే అవకాశం ఉంటుంది. రాజయుద్ధము, వ్యాధులు ప్రబలుట, చోర బాధలు, ఆకలి బాధలచే ప్రజలు కొంత కృషించవచ్చును, వలసలు పెరగవచ్చును. కారపు దినుసులు, మసాలా వస్తువులు, రసాయన పదార్థములు, బొగ్గు, తారు, నువ్వుల నూనె, నల్లని ధాన్యములు, మినుములు, అవిసెలు, చర్మములు, చెప్పులు, వగరు వస్తువులు, కంబళ్ళు, జీర్ణ వస్త్రాలు, ఇనుము, సీసము, కట్టెలు, కళ్ళు, సారాయి, నల్లమందు, పశువులు, గేదెలు, అల్యూమినియం వస్తువులు, పసుపు, వేరుశనగ, ఎరువుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యములపై నియంత్రణ ఏర్పడే అవకాశం ఉంటుంది. మత కలహాలు స్వల్పంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కుచిత స్నేహముచే మిత్రత్వ బలము సంపాదించిన వారు బలవంతులను జయించెదరు. న్యాయ ప్రవర్తన ఉండకపోయే అవకాశం ఉంటుంది. ఇక రాజు ప్రయాణించే వాహనం ఏమిటయ్యా అంటే, రాజు ప్రయాణించే వాహనం గుర్రం. అశ్వారూఢే వత్సరశ్చ భూమికంపో మహాభయం రాజానో విగ్రహైర్యాంతి వృష్టినాశో మహర్గత. ఈ సంవత్సరము రాజు అశ్వారూఢుడై ఉన్నందున భూకంపాది ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంటుంది. రాజయుద్ధము జరిగే అవకాశం ఉంటుంది. వర్షాభావంచే పంటలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాలు కొరత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధాన్యాలకు, చిరుధాన్యాలకు స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దుర్భిక్షము, జనహాని, మానహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి సలహాలు, రాజుకు చక్కటి సలహాలు ఇచ్చేవాడు మంత్రి. మరి ఈ సంవత్సరం మంత్రి ఎవరయ్యా అంటే గురు. ఆ గురువు మంత్రి అగుట చేత ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే, వివిధ ధాన్యయుతా ఖలు మేధిని ప్రచురతోయ ధనముదితా భవేత్ నృపతయో జనపాలన తత్పరాః సురగురర్యాది మంత్రి పదంగతః. ఈ సంవత్సరం మంత్రి గురుడగుట చేత మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి పంటలు, ప్రభువులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రభువులు న్యాయంగా పరిపాలించేటువంటి అవకాశం ఉంటుంది. భూమండలం అంతా కూడా సుఖపడేటువంటి అవకాశం ఈ యొక్క మంత్రి గురువు అగుట చేత ఉంటుంది. అలాగే సేనాధిపతి, మరి అన్నింటినీ చక్కగా పరిపాలించేటువంటి రాజుకు సేనాధిపతి గట్టిగా ఉండాలి. మరి ఈ సంవత్సరం సేనాధిపతి బుధుడవుతున్నాడు. బుధుడు బుద్ధికారకుడు కాబట్టి వాతహత వారిధరాః కథంచిద్ వర్షంతి సస్యాని తథా ఫలంతి లోకాః సదా పీడిత కామచారాః సైన్యాధిపత్యే కలు చంద్రజస్య. ఈ సంవత్సరము బుధుడు సేనాధిపతి అగుట చేత గాలిచే మేఘచన్నమగుచు కష్టముచే వర్షించును. దానికి తగ్గినట్లుగానే సస్యములు ఫలించవచ్చును. ప్రజలు అత్యాశలు, దురాశాపరులై ఉంటారు. స్వాతంత్ర్య ప్రియులకు రాజకీయ బాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పూర్వ సస్యాధిపతి రవి యొక్క ఫలితాన్ని మనం చూద్దాం. సస్యాధీశే భాస్వతి విరలా నిచ సర్వసస్యాని అతి విపులంత్వీతి భయం కులుత్త చనకాది వృద్ధి స్యాత్. ఈ సంవత్సరం సూర్యుడు పూర్వ సస్యాధిపతి అగుట చేత ఈతి బాధలచే పూర్వ సస్యములు పీడింపబడవచ్చును. ఉలువలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా లభించేటువంటి అవకాశం ఉంటుంది. వీటి ధరలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. వెండి, బంగారం ధరల్లో కాస్త ఒడిదొడుకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అపర సస్యాధిపతి శుక్రుడు. అతివృష్టి సుభిక్షంచ ఫలితా సస్యజాతయః మానవాని రుజస్సర్వే ధావ్యాదీశే భృగవోస్తుతే. ఈ సంవత్సరము శుక్రుడు అపర సస్యాధిపతి అగుట చేత అతివృష్టి, సుభిక్షము, మంచి పంటలు,
ప్రజలకు ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అర్ఘాధిపతి బుధుడి యొక్క ఫలితాంశం అర్ఘాధినాతే రజనీకరాత్మజే వృష్ట్యార్ఘ్య సస్యాని బహూని చ స్యు కౌమార పాషాండజనేంద్ర జాతికా ప్రభూత దోషాన తథా పరే జనాః. ఈ సంవత్సరము అర్ఘ్యాధిపతి బుద్ధుడగుట చేత మంచి వర్షములు, మంచి పంటలు, సస్యములకు మంచి ధరలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పాషాండులు, ఇంద్రజాలికులు, యువకులు దుష్ప్రవర్తకులు కావచ్చును. నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, వేరుశనగ, నూనె గింజలు, ప్రత్తి, నూలు, నార, గోనె సంచులు, పసుపు, కలప, కాగితం, వ్యాపార వాటాలు, కాఫీ గింజల ధరలు స్వల్పంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మేఘాధిపతి బుధుడగుట చేత గర్జితాశని పాషాణ వాతయుక్తాపయోధరాః మధ్యదేశే మహద్వర్షం బుధే మేఘాధిపతే సతి. ఈ సంవత్సరము మేఘాధిపతి బుధుడైనందున మేఘములకు ఉరుములు, పిడుగులు, వడగండ్లు అధికముగా పడేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యదేశమున అధిక వృష్టి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రసాధిపతి కుజుని యొక్క ఫలితాంశం జీరక లవణం సర్పిస్థిలా తైల గుడాదయ శూన్యార్ఘ్యం యాంతి తే సర్వే భౌమో యది రసాధిపః. ఈ సంవత్సరము కుజుడు రసాధిపతి అగుట చేత జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నువ్వుల నూనె, బెల్లము మొదలగు రసవస్తువుల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వెండి, బంగారము, వక్కలు, మద్యము, మత్తు పదార్థాల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము నీరసాధిపతి శని స్వర్ణమణి రత్నమౌక్తిక చందన కర్పూర రజిత నాశస్యాత్ రవితనయే నీరససే లోహత్ర పుతైల వృద్ధిశ్చ. ఈ సంవత్సరము శని నీరసాధిపతి అగుట చేత బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇనుము, ఇత్తడి, నూనెలు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా మరి అందరం కూడా పాడి పంటల మీద ఆధారపడేటువంటి వాళ్ళం కాబట్టి మరి రైతన్నలు బాగుండాలి, రైతు రాజు కావాలి అనేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క కళ నెరవేరాలంటే మరి ఈ సంవత్సరం పశుపాలకుడు ఎవరయ్యా అంటే బలరాముడట. సువృష్టి సర్వదేశేషు సర్వసస్య సమృద్ధయః మధ్యదేశే సుభిక్షం స్యాద్రామేదు పశునాయకే. ఈ సంవత్సరం పశుపాలకుడు బలరాముడు అగుట చేత అంతటా సస్యానుకూల వృష్టి కలుగుతుంది. సస్యములు చక్కగా ఫలించి పాడి పంటలు సమృద్ధిగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యదేశమందు విశేషముగా సుభిక్షము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్థానరక్షకుడు ఎవరయ్యా అంటే బలరాముడట. మరి రక్షకుని యొక్క బలరాముని యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే సువృష్టి సస్య వృద్ధిష్ట మధ్యమం క్షేమమేవచ. ఈ సంవత్సరము స్థానరక్షకుడు బలరాముడు అయినందున పాడి పంటలు సమృద్ధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణకోటికి క్షేమ ఆరోగ్యాలు మధ్యమము, ధరలు మధ్యమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనమందరం కూడా పాడి పంటల మీద ఆధారపడేటువంటి వాళ్ళం కాబట్టి ఒక్కసారి వర్ష లగ్నాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఈ సంవత్సరము వర్షాలు చూసినట్టయితే 60 యోజన విస్తీర్ణం 100 యోజనమున్నతం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే 10 భాగ సముద్రేషు పర్వతేషు చ 8 ద్వౌ భాగౌ భూమి పర్జన్యం స్త్రైవం వర్షతి చ 3. మరి ఈ సంవత్సరము రాజు శని అగుట చేత మధ్యమ వర్షపాతము నమోదవును. దేవమానమును అనుసరించి 60 యోజనముల వెడల్పు 100 యోజనముల ఎత్తు కలిగి ఉండి 1 తూము వర్షము కలిగి ఉండును. అందులో సముద్రం యందు 10 భాగములు, పర్వతముల యందు 8 భాగములు, భూమి యందు 2 భాగముల వర్షము కురియును. అనగా 4 తూముల గాలి, 1 తూము వర్షము కలిగి ఉండును. 2 తూముల పంట మన చేతికి వస్తుంది అని చెప్పి మరి తెలుస్తూ ఉంది. మరి ఈ సంవత్సరము గ్రహణాలు చూసినట్టయితే మనకు ఈ సంవత్సరము గ్రహణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం అసలు ప్లవనామ సంవత్సరంలో గ్రహణం అనేటువంటిదే లేదు. కానీ శుభకృత నామ సంవత్సరంలో గ్రహణాలను మనం పరిశీలిద్దాం.
శ్రీ శుభకృతునామ సంవత్సర ఆశ్వీజ బౌల అమావాస్య మంగళవారం తేదీ 25 అక్టోబర్ 2022 రోజున స్వాతి నక్షత్రయుక్త తులారాశి యందు గ్రస్తాస్తమయ పాక్షిక సూర్యగ్రహణము, కేతుగ్రస్తము, దక్షిణ గోళము, ఉత్తర శరము, అపవస్య గ్రహణము, అపసవ్య గ్రహణము, కృష్ణవర్ణము, వాయువ్య స్పర్శ, ఈశాన్య మోక్షం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రహణము స్వాతి నక్షత్ర జాతకులు, తులారాశి జాతకులు ఈ గ్రహణము చూడకుండా ఉండడం మంచిది. వృషభ, సింహ, ధనుర్, మకర రాశుల వారికి ఈ యొక్క గ్రహణం శుభము. మేష, మిథున, కన్యా, కుంభ రాశుల వారికి మధ్యమం. కర్కాటక, తులా, వృశ్చిక, మీన రాశుల వారికి అరిష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఇంకో గ్రహణం కూడా ఉంది, సంపూర్ణ చంద్రగ్రహణం కూడా మనకు అగుపిస్తూ ఉంది. శ్రీ శుభకృతనామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ 8/11/2022 రోజున భరణీ నక్షత్రయుక్త మేషరాశి యందు బింబాదిక గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశ ప్రజలకు అగుపిస్తోంది. రాహుగ్రస్తము, దక్షిణ గోళము, ఉత్తర శరము, అపసవ్య గ్రహణము, పింగళ వర్ణము, ప్రాక్స్పర్శ, వాయువ్య నిమీలనము, ఈశాన్య ఉన్మీలనము, ప్రత్యన్మోక్షము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరము గ్రహణ గోచారము భరణీ నక్షత్ర జాతకులు, మేషరాశి జాతకులు గ్రహణము చూడకుండా ఉండడం చాలా మంచిది. మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభరాశుల వారికి శుభము. సింహ, తుల, ధనుర్, మీన లగ్నాల వారికి రాశుల వారికి మధ్యమము. మేష, వృషభ, కన్యా, మకర రాశుల వారికి అరిష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో మనకు అగుపించేటువంటి గ్రహణాలు. మరి అలాగే 30/4/2022 నాటి సూర్యగ్రహణం కానీ, మే 15, 2022 నాటి చంద్రగ్రహణం కానీ మన ప్రాంతంలో కనిపించవు. కాబట్టి ఎవరు కూడా ఏప్రిల్, మేలలో పడేటువంటి గ్రహణాల గురించి దయచేసి ఎవరు కూడా ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఆ గ్రహణాలు కనిపించవు కాబట్టి మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. మరి ఇప్పుడు వివిధ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, మరి మానవుడు తన భూత భవిష్యత్ వర్తమాన తన యొక్క గ్రహ బాధలను తొలగించుకోవడానికి తాను మరి ప్రయత్నం చేసి ముందడుగు వేయాలని చెప్పి మానవుడు అనుకుంటూ ఉంటాడు. అంటే భవిష్యత్తులో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి కష్టాలను ముందుగానే తెలుసుకొని వాటికి మరి సరి అయినటువంటి భగవత్ ఆరాధన ద్వారా వాటిని ఏ విధంగా తొలగించుకోవాలని చెప్పి మనమందరం కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. మరి నేను ఇప్పుడు 12 రాశుల వారి యొక్క గోచార ఫలాలను మరి ఇప్పుడు చదవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఫలానా రాశి వారికి బాగాలేదు అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు నిరుత్సాహంతో ఏ పని చేయకుండా ఉండడం అనేటువంటిది సబబు కాదు. భగవంతుడు గీతాచార్యుడు చెప్పడం జరిగింది, మరి కాలాన్ని నమ్ముకొని భగవంతుని మీద భక్తి నిలిపి ఏ పనైనా చేస్తే, ముందడుగు వేస్తే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. మరి జ్యోతిష్ శాస్త్రాన్ని భగవంతుడు అందుకే వేదంతో పాటు వేదాంగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనందరికి కూడా మరి ఎందుకు ఇచ్చాడు అంటే, ముందు వచ్చేటువంటి కష్టాలను తెలుసుకొని భగవత్ ఆరాధన ద్వారా మీరందరూ కూడా ముందడుగు వేయండి అని చెప్పి భగవంతుడు మరి నిర్దేశించడం జరిగింది. కాబట్టి నాకేదో జరిగిపోతుంది, ఈ సంవత్సరం నాకు శని ఉంది, ఈ సంవత్సరం రాహు బాగలేడు, ఈ సంవత్సరం కేతువు బాగలేదు అనేటువంటి నిరుత్సాహానికి మీరు గురి కావద్దు. మరి అలా కాకుండా ఉండడానికి మరి ఏ గ్రహమైతే బాగాలేదో, ఏ పూజ చేస్తే, ఏ జపం చేస్తే, ఏ పారాయణం చేస్తే ఆ గ్రహము మరి మనకు తన యొక్క ప్రసాదాన్ని, విభూతిని మనకిస్తుందో మరి ఆ రెమెడీని తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం యొక్క విశిష్టత. కాబట్టి మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా శుభకృత నామ సంవత్సరం ఈ రోజు నుంచే మీరు అనుకున్నటువంటి మంచి పనులను వాయిదా వేయకుండా ముందుకు సాగాలి.